అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయి అక్రమ రవాణాపై అన్నమయ్య జిల్లా పోలీసులు ఉక్కుపాదం. దాదాపు 6,30,000 రూపాయల విలువైన 21 కేజీల 815 గ్రాముల గంజాయి స్వాధీనం. తరాలు మారిన భారతదేశంలో ఇందిరమ్మ చేసిన సేవలు మరువలేం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్ వెల్లడి. మడికైల శివాలయం నూతనంగా ఎన్నికైన చైర్మన్ కొప్పల వెంకటరమణ కమిటీ సభ్యులు, జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగరపు రామదాస్ చౌదరి, ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాంని మర్యాదపూర్వకంగా కలిశారు. చూస్తే తరాలు మారిన స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసిన సేవలు భారతదేశ ప్రజలు మరచిపోలేరని మదనపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలు శుక్రవారం మదనపల్లె బెంగళూరు బస్టాండ్లో రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకురాలు మీనాకుమారి, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్కే బాషా, నిమ్మనపల్లె మండల అధ్యక్షులు ముబారక్ ఖాన్, సోమశేఖర్, శరత్ కుమార్ రెడ్డి, రవీంద్ర, ఈశ్వరమ్మ, మహమ్మద్ అలీ, మెహబూబ్ పీర్, నాగరాజు, కాసిం, పారేసి, పవన్, జీవన్, సయ్యద్, భానుప్రకాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. స్వతంత్ర భారతదేశ నిర్మాణానికి, దేశ అభివృద్ధికి దేశమే పరమావధిగా దేశం కోసం తమ ప్రాణాలను సైతం ఘనంగా పెట్టి బలిదానాలు చేసిన గొప్ప కుటుంబంలో పుట్టిన ఇందిరమ్మ ప్రజా సేవకే తన జీవితం అంకితం చేశారనే విషయం ప్రజల గుండెల్లో నాటుకుపోయిందన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేసి 20 సూత్రాలు బ్యాంకులు జాతీయం చేసి పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం గరీబీ హఠావో నినాదంతో పేదరికంని నిర్మూలన చేసే పని చేసిన ఏకైక ప్రధానమంత్రి అని అభివర్ణించారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఏకోశాన లేని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అధోగతి పాలు చేస్తుందని, దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు భారతదేశాన్ని దోచుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఈ 11 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం గుజరాతీలతో చేతులు కలిపి దేశ సంపదను కొల్లగొడుతుందని, ప్రస్తుత బీజేపీ పరిపాలనలో దేశంలోని పేదలు, పౌరులు మిక్కిలి బాధపడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకొని మళ్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా దేశాన్ని గాడిన పెడతారని ప్రజలు నమ్ముతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించడం జరుగుతోంది. ఇందిరాగాంధీ గారు భారతదేశానికి సేవలు చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా దేశం యావత్తు నివాళులు అర్పిస్తాం. గాంధీ కుటుంబం భారతదేశ నిర్మాత, దేశ నిర్మాతలైనటువంటి గాంధీ కుటుంబాన్ని భారతదేశ ప్రజలు ఎన్ని తరాలు పోయినా మర్చిపోలేనటువంటి త్యాగాలు వాళ్ళు చేశారు. గాంధీ కుటుంబం భారతదేశానికి ఈరోజు భారతదేశం ఈ విధంగా నిలబడిందంటే దానికి కారణం గాంధీ కుటుంబమే. గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైల్లో ఉండి పోరాడితే నెహ్రూ గారి తనయ్య ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు ప్రాణాలని సైతం అర్పించి దేశానికి అండగా నిలబడి దేశ అభివృద్ధిలో భాగంగా దేశానికి ఏం కావాల్సి వచ్చినా కూడా, వ్యక్తులకు ఏదైనా సమస్య వచ్చినా కూడా దేశ అభివృద్ధి ముఖ్యంగా లెక్కలేసుకొని ఆమె ముందుకు పోయారు. అందులో ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసమే తన ప్రాణాలు అర్పించారు. ఈ విధంగా గాంధీ కుటుంబం భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ దేశ ప్రజలకు అండగా నిలబడుతూ ఉంటే నేటి పాలకులు బీజేపీ వ్యవస్థ ఒకప్పటి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఎంత దోచుకున్నారో 200 సంవత్సరాల్లో కేవలం 11 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువగా దోచుకున్న ఘనత మన బీజేపీ ప్రభుత్వానికి ఉంది. మన ఇందిరాగాంధీ గారు ఈరోజు
ఆకాశం నుంచి దివి నుంచి భారతదేశాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఆమె తీసుకున్న నిర్ణయాలు కానీ ఆమె సాధించిన విజయాలు కానీ భారతదేశ పౌరులు బతుకుతున్నాయా లేదా అని ఈరోజు తన మనసులో శోభపడతా ఉండే క్షణాలు అయితే ఉంటాయి. ఇందిరాగాంధీ గారు తొలి మహిళా ప్రధాని, భారత రత్న. ఎన్నో కార్యక్రమాలను, ఎన్నో పరిస్థితులను ఆమె ఆటంకాలను ఎదుర్కొని గంజాయి అక్రమ రవాణాపై అన్నమయ్య పోలీసుల ఉక్కుపాదం. దాదాపు 6,30,000 రూపాయల విలువైన 21 కేజీల 815 గ్రాముల గంజాయి స్వాధీనం. 2 మోటార్ సైకిళ్లు, 3 సెల్ ఫోన్లు, 3 ముద్దాయిలు అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునిభిల్లి ఐపీఎస్. రాయచోటి మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6,30,000 రూపాయలు విలువ చేసే 21 కేజీల 815 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. అన్నమయ్య జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో గత వారం రోజులుగా మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు విస్తృత ఆపరేషన్ నిర్వహించారు. వారం రోజుల్లో 27 కిలోలు 815 గ్రాములు 8,10,10,000 రూపాయలు విలువ చేసింది. 5 మోటార్ సైకిళ్లు, స్కూటర్లు దాదాపు 4 లక్షల రూపాయలు విలువ చేస్తున్నాయి. 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము. అరెస్టు చేసిన 10 మందిలో ఒకరు అంతర్రాష్ట్ర సరఫరాదారు. 3 ప్రధాన ముఠా నాయకులు మరియు 6 చిల్లర విక్రేతలు ఉన్నారు. గంజాయి సేవనం అలవాటు చేసుకున్న 20 మంది విద్యార్థులు, యువకులను వారి సత్ప్రవర్తన మరియు మార్పు కోసం చిత్తూరులోని పునరావాస కేంద్రంకు తరలించారు. గంజాయికి సంబంధించిన సోదాలు మరియు అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేసేందుకు, యువత భవిష్యత్తును రక్షించేందుకు అన్నమయ్య పోలీసులు కట్టుబడి ఉన్నారన్నారు. గంజాయి గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మదనపల్లి సమీపంలోని మిస్ డీమ్ టు బి యూనివర్సిటీలో గల సైబర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మదనపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని డిపిఎం సైకియాట్రిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి రాధిక మాట్లాడుతూ, ఒక విద్యార్థి ఉన్నత స్థాయికి రావడానికి అధ్యాపకులు మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఒక విషయాన్ని గురించి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి వారికి నిజమైన విజయం అంటే ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు, సమతుల్య, నైతిక మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడమని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ముఖ్యమని, ప్రతి విద్యార్థి వారి విజయం వెనుక వారి కృషి ఎంతో ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి పిల్లల ప్రవర్తన గురించి అధ్యాపకులతో మాట్లాడాలని, తద్వారా వారు అధ్యాపకులతోనూ, స్నేహితులు మరియు ఇతర పిల్లలతో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. యూనివర్సిటీలో ఎవరి పట్ల మీ పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకుంటే దాని కారణాన్ని కనుగొని దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించండి. తద్వారా మీ పిల్లలు అందరితో మంచిగా ప్రవర్తించగలరని అన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ సబ్జెక్టులో బలంగా ఉన్నాడు మరియు ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించేది వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారానే. దీని గురించి అధ్యాపకులు కూడా ప్రశ్నించి అన్ని సబ్జెక్టుల గురించి సమాచారాన్ని పొందాలని అన్నారు. కొన్నిసార్లు పిల్లవాడు ఇంట్లో చాలా సంతోషంగా ఉంటాడు, కానీ పిల్లవాడు యూనివర్సిటీకి వెళ్లేటప్పుడు విచారంగా ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో పిల్లల ఆనందానికి సంబంధించిన ప్రశ్నలను అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. మరోవైపు పిల్లవాడు నిరుత్సాహంగా ఉంటే కారణాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు పిల్లల సమస్యను తొలగించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, కంప్యూటింగ్ స్కూల్ డీన్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎస్విఎస్ గంగాదేవి మరియు కోఆర్డినేటర్ టి నిరంజన్ బాబు మరియు డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ హాజరయ్యారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలని తంబలపల్లి జేఎఫ్సీఎం కోర్టు న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ తెలిపారు. తంబలపల్లిలో ఉన్న ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జడ్జి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతి, బోధన సామర్థ్యాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
చంద్రగిరి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి కలకలం 150వ చెట్టు దగ్గర రోడ్డు దాటుతున్న చిరుత చూసి కేకలు వేసిన భక్తులు. సులభ్ కార్మికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని చేరుకున్న అధికారులు భక్తులను గుంపులుగా పంపుతున్న టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది. పిల్లకాయలు జాగ్రత్త పెట్టుకోండి, చిన్న పిల్లకాయలు జాగ్రత్త పెట్టుకోండి. మదనపల్లి ఖమ్మావీధి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ మరియు మదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి గంగారపు రామదాస్ చౌదరి గారిని మరియు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన శ్రీ యోగా భోగేశ్వర స్వామి ఆలయం నూతనంగా ఎన్నిక అయిన చైర్మన్ కొప్పల వెంకటరమణ, కమిటీ సభ్యులు పసుపులేటి వరప్రసాద్, డి మల్లికారాణి, కె ప్రకాష్ నాయుడు, చామంచుల మల్లిక, బి శివకుమార్లో. ఈ కార్యక్రమంలో టమోటా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రోనూరు బాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డప్ప, మదనపల్లి టౌన్ సెక్రటరీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. విధాత విశ్వరూపం, త్వరలోనే ఎవరి బాధ్యత? అప్పినపల్లి భాస్కరాచారికి విధాతకు సంబంధమేంటి? అసలు విధాత ఎవరు, ఏం చేస్తారో తెలుసుకుంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. నిత్య జీవితంలోనే కాదు, సినీ రంగంలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సామాజికవేత్త అప్పినపల్లి భాస్కరాచారి రియల్ లైఫ్ లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అప్పినపల్లి భాస్కరాచారి రియల్ లైఫ్ లో కూడా తన ప్రతిభ చూపనున్నారు. పోలవరం అమరావతి మీద ఉన్న దృష్టి పేద ప్రజలపై సీఎం చంద్రబాబు నాయుడుకు లేదని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం ఉలవపాడు, చొక్కవాండ్లపల్లి, మూగవాడి, కేసీపల్లిలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పీపీపీ విధానంలో జరిగే నష్టాన్ని వివరించారు. పేదలకు వైద్యం అందకపోవడంతో పాటు పేద విద్యార్థులకు విద్యం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ సంతకం చేసి తమ వ్యతిరేకత వెళ్లిబుచ్చాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలను తీసుకువచ్చారని వివరించారు. వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. దీనివల్ల పేద విద్యార్థులకు విద్య దూరమవుతుందన్నారు. మెడికల్ కళాశాలను రక్షించుకుంటేనే భవిష్యత్తులో పేదల పిల్లలు డాక్టర్లు అవుతారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో వైద్యాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టిన కారణంగా సేవలు చాలా మందికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, మీ పిల్లలు డాక్టర్లు కావాలంటే కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముడుపుల కోసమే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. 17 మెడికల్ కళాశాలలు రాష్ట్రానికి తేవడం అన్నది ఒక చరిత్ర అని, అది జగన్మోహన్ రెడ్డికే సృష్టించాడన్నారు. అవి పూర్తయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు ప్రతిష్టలు వస్తాయో అన్న కుతంత్రంతోనే మెడికల్ కళాశాలను పీపీపీ అంటూ ప్రైవేట్ పరం చేసేస్తున్నారన్నారు. సంపద సృష్టి అంటే వేలల్లో ఖర్చు పెట్టి చదివే విద్యార్థులు లక్షల్లో ఖర్చు పెట్టి చదివేలా చేయడమే అని ప్రశ్నించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలల కోసం వైసీపీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశవరెడ్డి, సిహెచ్ రామచంద్రారెడ్డి, జయరామిరెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ గౌడ్, వెంకటరమణారెడ్డి, గెవెన్న, ఈశ్వర్రెడ్డి, కృష్ణప్ప, సిరాజ్, మస్తాన్, సర్దార్ రెడ్డి, వీరయ్య గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, రమణ, శ్రీనివాసులు రెడ్డి, బుడ్డారెడ్డి, సుబ్బారెడ్డి, బాలాజీ, రెడ్డప్ప నాయుడు, మయూరి, రఘునాథరెడ్డి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. 3 రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.